హిందూ బంధువులందరికీ మరియు మా ఆర్యవైశ్యులందరికీ తెలియజేయడం ఏమనగా ఉగాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలందరికీ మన స్వామీజీ చెప్పిన విధంగా మన సనాతన ధర్మాన్ని మనము ఏ విధంగా ఒక యూట్యూబ్ ద్వారా కానీ ఒక మన వాక్యం ద్వారా కానీ చాలామంది చెప్పాలి అంటే కొద్దిగా సంకోచిస్తుంటారు. ఎందుకంటే షాప్స్ ఉంటాయి, బిజినెస్ ఉంటాయని చెప్పే భయంతో చాలామంది సంకోచిస్తుంటారు. మన సనాతన ధర్మాన్ని పెంపొందించాలంటే స్వామీజీ చెప్పినట్టు ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు కాషాయ జై శ్రీరామ్ కాషాయ రంగుతో ఉండే జెండాను ఎగరవేస్తే మనము 5 పూట్ల గుడికి పోయిన దానికన్నా పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మన ధర్మం గురించి ప్రతి హిందువులందరూ మన ఇంటిపైన ఉగాది సందర్భంగా కాషాయ జెండా ఎగరేస్తే మనం హిందువులుగా గుర్తింపబడతాము. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి స్వామీజీ చెప్పాడు. మనము ఏ హిందువులుగా ఏ దానికి మనం ముందు పడము. చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మనం గుడికి కూడా పోవాలంటే కొన్ని మతాల వల్ల 5 సార్లు గుడికి వెళ్తున్నారు. మనం ఒక్కసారి పోవాలంటే ఆలోచిస్తున్నాము. మన ఇంటి మీద జెండా కడితే ఎంత పవర్ ఉంటుందో ఒక్కసారి కట్టి చూడండి. మనం ఇంట్లోకి పోయేటప్పుడు ఆ జెండాను చూస్తాం, బయటకు వచ్చేటప్పుడు జెండాను చూస్తాం. కాబట్టి జై శ్రీరామ్ అంటూ మన మనసులో ఆటోమేటిక్గా వస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనే జెండాను పెట్టాలని కోరుకుంటూ జై శ్రీరామ్.